గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 151 ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది. అయితే ఓటమిపై వైసీపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ కొందరు వైసీపీ నేతలు తమ గళం విప్పారు. వైసీపీ ఓడిపోవడంతో స్థానికంగా గెలిచిన నేతలు చాలా మంది కూటమి ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు. దీంతో పలుచోట్ల ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. కడపతో పాటు తిరుపతి రూరల్, కాకినాడ రూరల్, పల్నాడు జిల్లా అచ్చంపేట, సత్యసాయి జిల్లా రామగిరిలో జడ్పీ చైర్మన్, ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఇలా పలు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఎన్నికలు జరిగాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. దీనిలో భాగంగానే వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలలో వైసీపీ సత్తా చాటింది. విజయపురం మండలం వైఎస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కన్నెమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 8 మందికి గాను 7 మంది ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకోగా 7 మంది వైసీపీ అభ్యర్థిని బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కన్నెమ్మకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ విజయంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. వైసీపీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అని రోజా పేర్కొన్నారు. కూటమి నేతల కుయుక్తులను తమ పార్టీ అభ్యర్థులు తిప్పికొట్టారు అని రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రోజా ఆదేశాల మేరకు వైసీపీ నేత స్వామిరెడ్డి, మండలంలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు అందరూ కూడా ఎన్నికపైన కన్నెమ్మను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.